Let's go to the word of God. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13 నుంచి చదువుకుందాం. Ephesians 5:13. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరుచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లెమ్ము. Wow, something very powerful scripture telling by Paul to the Ephesians church. ఎఫెసీ సంఘానికి పౌలు ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. Lord is teaching through the Paul's doctrines. పౌలు ఏ విధంగా ఆయన ఈ సంఘానికి బయలుపరుస్తున్నాడో, ఒకవేళ మన జీవితం కూడా నిద్రిస్తూ లేదంటే మృతులలో ఉంటూ ఒకవేళ మన జీవితం ఆగిపోయినట్లయితే let us knock that area. ఆ పరిస్థితిని, ఆ స్థలాన్ని లేదా ఆ సిచ్యువేషన్స్ ని మనము తట్టి బయటికి లేపాలి. ఆమేన్, హల్లెలూయా. So let us go something deeper into that word. మళ్ళీ ఇంకోసారి చదవండి. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ఓకే, ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. ఓకే, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. సో యేసుక్రీస్తుకు ఒక ప్రాజెక్ట్ ఉంది భూమి మీద. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవాళి మీద ఆయన ప్రకాశించాలనుకుంటున్నాడు. He want to, pour out the glory upon every individual who believes Christ. ఇది పాపులకు కాదు ఈ మాట. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకొని, ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తూ, ఎవరైతే దేవునిని అనుసరిస్తూ చీకటిలో ఉండి నిద్రపోతున్నటువంటి వారికి దేవుడు ఇస్తున్నటువంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఒకరోజు ఒక ఊర్లో ఒక సంఘటన జరిగింది. ఏం చదంటే, ఒక బ్యాచులర్ రూమ్ లో ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. అయితే ఒక స్నేహితుడు రూమ్ లో ఉన్నాడు. ఒక స్నేహితుడు సెకండ్ షో సినిమాకి వెళ్ళాడు. ఒక వ్యక్తి రూమ్ లో ఉన్నాడు. అతనికి ఏమీ పని లేదు. అతను రూమ్ లో ఉండి వంట చేసుకుంటూ ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటున్నాడు రాత్రి వేళ. సో ఈ అబ్బాయి అప్పుడే డ్యూటీ నుంచి వచ్చి ఫ్రెష్ అయిపోయి 9:30కి సినిమాకి వెళ్ళిపోయాడు. సరే, సినిమాకి వెళ్ళిపోయాడు, బానే ఉంది. రాత్రి ఒక 12 అవుతుంది. అవన్నీ తినేసి తిరిగి ఇంటికి వచ్చే లోపల ఒక 1 అవుతుంది. అయితే అతను సెకండ్ షో సినిమాకి వచ్చేసి నేరుగా ఇట్లా తలుపులు తీసుకుని తీసే ఉంది తలుపు. ఏంటి వీడు తీస్తున్నాడు, వీడు తలుపేయకుండా పనుకున్నాడు ఏంటి అని ఎవరు ఆ స్నేహితుడు. అతను సినిమాకి వెళ్ళి వచ్చి అతను కూడా ఫ్రెష్ అయి పనుకున్నాడు. మార్నింగ్ లేసరికి ఎవరో వచ్చి తలుపు తడుతుంటే ఇద్దరు తలుపు తీయట్లేదు. ఏమైంది అని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, ఓనర్స్ వీళ్ళందరూ వచ్చి చూసి తలుపులు పగలగొట్టి చూస్తే ఇద్దరు స్నేహితులు చనిపోయి ఉన్నారు. సో బోత్ ద ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు చనిపోయారు ఇద్దరు. సో తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు, డాక్టర్స్, పోస్ట్ మార్టం అన్ని జరిగిపోయినాయి. ఫైనల్ గా డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, వీళ్ళిద్దరిలో ఎవరు ముందు చనిపోయారు అంటే, రూమ్ లో ఉన్నాడు కదా ఆ వ్యక్తి ముందు చనిపోయాడు. సో రూమ్ లో ఉన్న వ్యక్తి ఎలా చనిపోయాడు అని అందరూ ఆరాధిస్తున్నప్పుడు అతను లో బీపీ వచ్చి అతను సొలసిపోయి పడిపోయి అతనికి హెల్ప్ లేక అతను చనిపోయాడంట. సరే, వాడికి లో బీపీ ఉంది, ఓకే, వీడేట చచ్చిపోయాడు రా అని వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ఫైనల్ గా తేలింది ఏంటంటే, ఇతనిలో ఉన్న చీకటి అతని పక్కన వ్యక్తిలో దూరింది. ఏ వ్యక్తి అయితే చనిపోయాడో ఆ వ్యక్తి పక్కన ఈ వ్యక్తి పనుకున్నాడు. తెలియదు కదా, అతను పాపం నిద్రపోతున్నాడులే, వీడు తలుపు వేయకుండా బుద్ధి లేనోడా, నిద్రపోయే బానే ఉంది, తలుపు వేసుకోమని అనుకోవచ్చు కదా అని తిట్టి మరీ పనుకున్నాడంట. కానీ ఆ వ్యక్తి లేయలేదు. మాక్సిమం మనం ఎప్పుడు కూడా ఒక డెడ్ బాడీ పక్కన పనుకోలేదు కదా, మాక్సిమం ఎవరు పనుకొని ఉండరు. అది ఎవరికి తెలిసి ఉండదు. మేబీ ఎవరు కూడా నిలబడుకుంటాం, అక్కడ ఫ్యూనరల్ దగ్గర ఉంటాం, కానీ ఎవరు కూడా డెడ్ బాడీ దగ్గర అంతసేపు ఎవరు పనుకోరు. మేబీ అతను కొన్ని 6, 7, 8 అవర్స్ పనుకున్నాడేమో డెడ్ బాడీ పక్కన. హీ స్లెప్ట్ బిసైడ్ ద డెడ్ బాడీ మెనీ అవర్స్. చాలా గంటలు అయిపోయింది. మేబీ ఒక 10 అవర్స్ 15 అవర్స్ అయిపోయింది. సో మన లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే డెత్ ఈజ్ ఎ స్పిరిట్. ఆమేన్. మరణం అనేది ఏంటి? ఒక ఆత్మ. మరణదూత. అన్ని భాషల్లో, అన్ని మతాల్లో మరణాన్ని చాలా
భయముతోనే చూస్తారు అందరు. సో కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఉంటారు. బట్ వెరాజ్ ఇన్ ద బిలీవర్స్ ఇన్ బైబుల్, బిబ్లికల్గా ఈ మరణాన్ని ఎలా తీసుకుంటామంటే మనము ఒక స్పిరిట్ ఫామ్లో తీసుకుంటాం. ఇట్స్ ఎ స్పిరిట్ యాక్చువల్లీ, ఒక ఆత్మ. ఇది మరణం అనేది ఒక ఆత్మ. సో ఆ ఫ్రెండ్ పనుకున్నాడు, ఆ ఫ్రెండ్ చనిపోయాడు. ఆ ఫ్రెండ్ చనిపోయి చాలా గంటలైంది యాక్చువల్లీ. వీడు సినిమాకి పోయింది ఎప్పుడు 9:30కి, వీడు చచ్చింది 10-10:30కి చచ్చిపోయింటాడు వీడు. సో వచ్చి వీడు 1 o'clock వచ్చి ఫ్రెష్ అయి పనుకున్న 2 అయిపోయింది. ఆ చనిపోయిన వ్యక్తి పక్కన పనుకొని ఇతను కూడా చచ్చిపోయాడు. ఆశ్చర్యపోయారు డాక్టర్లు అందరూ, పోలీసులు ఆశ్చర్యపోయారు. అసలు వీళ్ళకి ఒక్క జబ్బు లేదు, పురుగుల మందు తాగలేదు, విషం తాగలేదు, కరెంట్ షాక్ కొట్టలేదు, అసలు ఎలా చనిపోయారు వీళ్ళిద్దరు అని చెప్పి ఫైనల్గా రిపోర్ట్స్ అనేవి వచ్చినప్పుడు ఆ డాక్టర్లు చెప్పినటువంటి రిపోర్ట్కి షాక్ అయిపోయారు అందరూ. సో వాట్ ఈస్ దట్ రిపోర్ట్? ఒక మరణమును పక్కన ఒక జీవము వ్యక్తి పనుకున్నప్పటికీ ఆ మరణమే ఆ జీవము గల వ్యక్తిని ఓవర్టేక్ చేసింది. సో యూనిట్ అండర్స్టాండ్ దిస్. ఈ వ్యక్తి చనిపోయి ఎన్ని గంటలైంది? ఒక 5-6 hours అయింది. కానీ ఈ వ్యక్తి, జీవము ఉన్న వ్యక్తి కూడా ఆ మరణము జీవాన్ని మింగేసింది యాక్చువల్లీ. ఎలా? హౌ? గుర్తుపెట్టుకోండి, హీఈస్ ఇన్ మ్యూట్ కండిషన్. ఈ జీవము ఉన్న వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడు? ఆ చచ్చిపోయిన శవం పక్కన ఏం చేస్తున్నాడు? పనుకున్నాడు. ఆ జీవాన్ని యాక్టివేట్ చేయలేదు, ఆ జీవాన్ని పలకలేదు. మరణము జీవాన్ని మింగేసింది. సమ్ టైమ్స్ మన ఇంట్లో అప్పుడప్పుడు జలుబు వస్తుంది, అందరికి దగ్గులు వస్తాయి, జ్వరాలు వస్తాయి. రైట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, లిసన్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. మీ ఇంట్లో ఒకరికి జలుబు, దగ్గు, జ్వరము, తలనొప్పి, ఈ అంటు వ్యాధులు ఎవరైతే మీ ఇంట్లో వచ్చాయో అది ఖచ్చితంగా అనారోగ్యకరమైన దురాత్మ. ఓకే, ఇట్స్ ఏ అన్క్లీన్ స్పిరిట్. ఓకేనా? మన ఇంట్లో మిగతా 3-4 ఆరోగ్యంగా ఉన్నారు. సో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ ఆరోగ్యము బలహీనమైన వాడిలోకి రావాలి, కానీ బలహీనముగా ఉన్నటువంటి వాడి యొక్క రోగము బలము కలిగిన వారందరికీ స్ప్రెడ్ అవుతుంది. యు పీపుల్ ఆర్ టేకింగ్ ఇన్ ఏ క్యాజువల్ వే. చాలా క్యాజువల్ గా తీసుకుంటున్నాం మనం. జలుబు, దగ్గు, జ్వరము. నీకు వచ్చింది కదా, రేపు నీకు వస్తుంది, ఎల్లుండి నీకు వస్తుంది. అందరం ఒకటే ఇంట్లో ఉన్నాం కదా, డీమన్స్ ని, రోగాల్ని షేర్ చేసుకుంటున్నాం. సో యు నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఆ మరణము ఈ జీవములో ఉన్న వ్యక్తిని మింగింది. ఆ సన్నివేశం నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. నన్ను ఆ చనిపోయిన వ్యక్తి 5-6 గంటలైంది. ఇతను బతుకుండి అతను పక్కన పనుకుని మార్నింగ్ లేచేసరికి ఇద్దరు చనిపోయి ఉన్నారు. లుక్ ఎట్ ద పవర్ ఆఫ్ డెత్. మరణముకున్నటువంటి శక్తి చూడండి. అంటే జీవము కూడా మరణాన్ని ఏమీ చేయలేకపోతుంది. యు ఆర్ నాట్ ఓవర్టేకింగ్ ద డెత్ యాక్చువల్లీ. నువ్వు మరణాన్ని లేదా రోగాన్ని లేదా బలహీనతను జయించలేకపోతున్నావు. లిసన్ టు దిస్. వస్తుందా లేదా? జలుబు నీ ఇంట్లో వాళ్ళకి, వేరే వాళ్ళకి వస్తుందా? జ్వరము ఈ పక్కన వాళ్ళకి వస్తుందా? వాడికి లేకపోయినా వస్తుంది. ఇచ్చింది ఎవరు? నువ్వే. జ్వరం ఇచ్చింది ఎవరు? నువ్వే. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ఆరోగ్యము ఉన్న వాడిని ఎఫెక్ట్ ఇస్తుంది యాక్చువల్లీ. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ వెరీ డేంజర్. అలాగే ఈ లోకంలో చీకటిలో ఉన్నవాడు వెలుగులో ఉన్నవాడిని కూడా డ్యామేజ్ చేస్తున్నాడు కదా. మనం కాలేజ్కి వెళ్తాం, స్కూల్కి వెళ్తా ఉంటాం. ఎవరికి ఏ అలవాట్లు ఉండవు ఫస్ట్లో. స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు అక్కడ కొత్తగా స్నేహితులు పరిచయం అవుతారు. మనకి ఏ అలవాట్లు ఉండవు. అదే అలవాటు, అది మంచి అలవాటు. అదేం అలవాటు చెప్పాలి? మంచి అలవాటు. మన స్నేహితుడికో మన స్నేహితురాలకో బాగా తాగే అలవాటు ఉంది. వాడు ఏం చేస్తాడు తెలుసా? వెంటనే వాడిలో ఉన్న చీకటిని వేరే వాళ్ళకి పంచడానికి ట్రై చేస్తాడు. ఒక చీకటిలో ఉన్నవాడే అంత గొప్పగా వాడి మినిస్ట్రీ చేయగలుగుతుంటే వెలుగులో ఉన్నవాడు మినిస్ట్రీ ఎంత గొప్పగా చేయాలి? మరణకరమైన పరిచర్య అంత గొప్పగా ఉంటే వెలుగుతో కూడిన పరిచర్య ఇంకెంత గొప్పగా ఉండాలి. మినిస్ట్రీ ఆఫ్ డెత్ అంటారు దీన్ని. ఏంటిది? మినిస్ట్రీ ఆఫ్ డెత్. అంటే మరణకరమైన పరిచర్య. నువ్వు కాలేజీలో, తర్వాత స్కూల్లో, తర్వాత ఇంజనీరింగ్లో, డిగ్రీలో, నువ్వు తర్వాత పెళ్ళైన తర్వాత నువ్వు ఎవరినైతే చెడగొడుతుంటావో, ఎవరైతే నీ వల్ల చెడిపోయి ఉంటారో, ఎవరినైతే నువ్వు పాడు చేస్తుంటావో, అది ఏ పరిచర్య? మరణకరమైన పరిచర్య. ఇట్స్ ఎ మినిస్ట్రీ ఆఫ్ డెత్. ఏదో ఒక జీవితంలో మనం ఇంటర్లో, 10th తర్వాత డిగ్రీలో ఎవరో కొన్ని మనం చెడిపేసి ఉంటాం కదా. అరే కొంచెం సిగరెట్ తాగరా, అరే కొంచెం మందు తాగరా, అరే వెళ్ళేది సినిమాకి వెళ్దాం రారా, చేస్తుంటాం కదా ఏదో ఒకటి. మనము చిన్న తప్పులు, చిన్న ఒక సినిమా చూడడమో, ఒక పాపము చేయడమో, లేదా ఒక స్త్రీని తప్పుగా చూడడమో, లేదా ఒక పురుషుడిని తప్పుగా చూడడమో, లేదంటే మనము చిన్న మిస్టేక్స్, ఈ లోకంలో ఉన్న మిస్టేక్స్ ఏదో చేసుంటాం కదా. అది ఏ మినిస్ట్రీ తెలుసా? మరణకరమైన మినిస్ట్రీ. అది మినిస్ట్రీ ఆఫ్ డెత్. సో అతను చనిపోయి 5 గంటలైంది. సో ఆ చనిపోయినోడు పక్కన పడుకున్నాడు. వాడికి తెలియదు కదా చనిపోయినట్టు.
తెలియలా. ఆ రూమ్లో ఆ చనిపోయినటువంటి డెడ్ బాడీ పక్కన ఈ వ్యక్తి పాపం పనుకున్నాడు. ఫ్రెండే కదా, వీడు ఏందో సొయ్యలేక పనుకున్నాడు వీడు అని చెప్పి వాడు కూడా పనుకున్నాడంట. మార్నింగ్ 12, 1, 2, 3 ఎవడు తలుపు తీయట్లే. తలుపు బాగులు కూడా చూసుకుంటే ఇద్దరు చనిపోయి ఉన్నారు స్నేహితులు. డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి తెలుసా? మరణమే జీవాన్ని మింగేసింది. అబ్బా, లుక్ ఎట్ దట్. సంతోషంగా ఉన్నవాడు అనేకులను సంతోషపరచలేకపోతున్నాడు, ఆ మినిస్ట్రీ చేయట్లేదు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, బాధల్లో ఉన్నవాడు అనేకులను బాధ పెడుతున్నాడు. హీ ఈస్ ఫెయిత్ఫుల్ ఇన్ దట్ మినిస్ట్రీ. యాక్చువల్లీ చీకట్లో ఉన్నవాడు అనేక మందిని చీకట్లోకి తీసుకొస్తున్నాడు. దే ఆర్ వెరీ ఫెయిత్ఫుల్ ఇన్ దట్ మినిస్ట్రీ. చెడ్డ అలవాట్లో ఉన్నవాడు అనేక మందిని చెడ్డ అలవాట్లోకి తీసుకొస్తున్నాడు. దే ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ డెత్. బట్ జీవములో ఉన్నారు మీ అందరూ. మీరే మినిస్ట్రీ చేయాలి. యు ఆర్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ లైఫ్, బట్ అవుట్ సైడ్ పీపుల్, వేర్ యాజ్ అవుటర్ వరల్డ్, ఈ లోకములో ఉన్నవారు మినిస్ట్రీ ఆఫ్ డెత్. ఆ మినిస్ట్రీలో ఉన్నారు వాళ్ళు. ఈ భూమి మీద ఎవరో ఒకరు ఏదో ఒక మినిస్ట్రీ చేస్తుంటారు తెలుసా? మినిస్ట్రీ అంటే మీరు చర్చ అనుకునేరు కాదు. మినిస్ట్రీ అంటే పరిచర్య, అంటే వేరే వాళ్ళకి పరిచర్య చేస్తుంటారు. సో ఈరోజు నేను అంటాను, నువ్వు మరణకరమైన పరిచర్యలో ఉన్నావా లేదా జీవము కలిగిన పరిచర్యలో ఉన్నావా? నీ లైఫ్ మరణకరమైన పరిచర్య చేస్తుందా లేదా నీ జీవితము, నీ క్యారెక్టర్ జీవకరమైన పరిచర్య చేస్తుందా? అండ్ విచ్ మినిస్ట్రీ యు ఆర్ డూయింగ్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు దట్ మినిస్ట్రీ. నువ్వు ఏ మినిస్ట్రీకి, ఏ చర్చికి వెళ్తున్నావో దాని గురించి నేను మాట్లాడలేదు. ఎవ్రీ డే నువ్వు ఏ మినిస్ట్రీ చేస్తున్నావు? క్వశ్చన్ యువర్ సెల్ఫ్ టుడే. ఈరోజు నువ్వు క్వశ్చన్ చేసుకో, రైట్ ఇట్ డౌన్. విచ్ మినిస్ట్రీ ఐఎమ్ డూయింగ్ ఎవ్రీ డే? నేను రోజు ఏ పరిచర్య చేస్తున్నాను? నా భర్తకి పరిచర్య చేస్తున్నానా, నా భార్యకి పరిచర్య చేస్తున్నానా, లేదా నా పిల్లలకి పరిచర్య చేస్తున్నానా, నా డిపార్ట్మెంట్కి, నా బిజినెస్కి, నా ఉద్యోగానికి పరిచర్య చేస్తున్నానా, లేదా నా నాయకుడికి పరిచర్య చేస్తున్నానా, లేదా అనేకుల్ని పాడు చేసే పరిచర్య చేస్తున్నానా? విచ్ మినిస్ట్రీ ఐ యామ్ బిలాంగ్స్ టు? అందుకని ఈ లోకంలో ఎక్కువసేపు చీకట్లో ఉండకండి. సో బీ కేర్ఫుల్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో ఎవరికైతే ఆ బలహీనతలు ఉన్నాయో మీకు ఒక పెద్ద పరీక్ష. నీ ఇంట్లో ఎవరికైనా జలుబు వచ్చిందా, దగ్గు వచ్చిందా, బలహీనత వచ్చిందా, నీలో ఎంత ఆరోగ్యం ఉందో వాళ్ళకి చూపించు. ఆమెన్. కరోనా వచ్చి సచ్చారు అందరూ భయపడి. మాస్కులు అంట, ఒకడైతే 3-4 మాస్కులు వేసాడు. అదేంటి తెలుసా? అది మరణకరమైన వాసన. ఏంటది? ఎవరు చాలా మంది భయపడిపోయారు. ఒక వ్యక్తితో మాట్లాడదామని భయపడిపోయారు. ఈ లోకంలో ఎవరు జీవాన్ని ప్రకటించలేదు, మరణాన్ని ప్రకటించారు. ఎక్కడ బట్టిన న్యూస్లో చెత్త చెత్త చెత్త, కరోనా బాధలు. ఆ మాస్క్ వేసుకోండి ఫైన్ కట్టండి, మాస్క్ వేసుకోండి ఫైన్ కట్టండి. అందరికీ బతకాలని ఆశ వచ్చేసింది 2020లో కదా. ఓ మై గాడ్, మెనీ పీపుల్ స్కేర్డ్ టు లివ్. భయపడిపోయారు జనాలు. ఎందుకు? ఈ లోకములో ఎక్కువ ఏ న్యూస్ విన్నారు? మరణకరమైన పరిచర్య గురించి ఎక్కువ విన్నారు 2020లో. కానీ జీవార్థమైన పరిచర్య మీరు వినలేదు. ఒకటి, మరణకరమైన పరిచర్యకి ఎప్పుడు భయపడకండి. ఇంక్రీజ్ లైఫ్ ఇన్ యూ. ఆమెన్. ఈ లోకములో ఎంతమంది అయితే 100,000 మంది చెడిపోయారో, అనారోగ్యంతో ఉన్నారో, నీ జీవం వాళ్ళకి ఇవ్వు. ఒక్క వ్యక్తి వచ్చాడు, యేసు ప్రభు. అక్కడ చాలా భయంకరమైన రోగాలు ఉన్నాయి. 2000 సంవత్సరాలు యేసు ప్రభు చనిపోయి, ఈ రోజుకి ఆయన లోపల నుంచి ఏమొస్తుంది మనకు చెప్పాలి? ఆరోగ్యము, జీవము, బలము, శక్తి, సామర్థ్యం. అంటే ఆయనలో అంత గొప్ప జీవం ఉంది. ఆమెన్. యేసులో ఉన్న జీవం మనలో ఉండును గాక. ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకోవాలి, దేవా నాకు జీవాన్ని పెంచు ప్రభు అని. ఒరే, నాకు జలుబు వచ్చింది నీకు ఎందుకు రాలేదంటే నాకు రాదనాలంతే. నాకు దగ్గు వచ్చింది నీకు ఎందుకు రాలేదంటే నీ మరణం కన్నా నా జీవం చాలా గొప్పదని చెప్పాలి నువ్వు. ఆమెన్. హల్లెలూయా. నేను నా పెద్దోడికి వచ్చింది, ఇప్పుడు పాపకు వచ్చింది, రేపు నాకు వస్తుంది, ఎల్లుండి నీకు వస్తుంది, జాగ్రత్త. మినిస్ట్రీ ఆఫ్ డెత్ అది. ఈరోజు మనము జీవార్థమైన మినిస్ట్రీలో ఉన్నాం. ఆమెన్. హల్లెలూయా. జీవాన్ని పొందుకునే మినిస్ట్రీలో ఉన్నాం. హల్లెలూయా. జీవాన్ని డెవలప్ చేసుకునే మినిస్ట్రీలో ఉన్నాం. హల్లెలూయా. జీవమును మనం పొందుకునే మినిస్ట్రీలో ఉన్నాం. ఆమెన్. హల్లెలూయా. ఆమెన్. నువ్వు హాస్పిటల్లో 100,000 పేషెంట్ల మధ్యలో నిలబడినా నీ ఆరోగ్యం వాళ్ళకి వెళ్ళాలి, కానీ వాళ్ళ అనారోగ్యం నీకు రాకూడదు. ఆమెన్. యు నీడ్ టు థింక్ సూపర్ న్యాచురల్లీ. అంటువ్యాధులు భయంకరంగా ఉన్నాయి తెలుసా? ఈ లోకంలో చాలా మందికి ఉన్నాయి అంటువ్యాధులు. బట్ మనలో ఉన్న జీవము వారికి అంటుకోవాలి. ఆమెన్. దట్స్ హౌ ద బైబిల్ సేస్, యు నో, లోకములో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడని. లెట్స్ గో టు ద స్క్రిప్చర్. ఇప్పుడు అర్థమైందా మరణకరమైనది ఎంత భయంకరమో? మరణకరమైన దురాత్మ ఎంత డేంజర్ ఉందో చూసారా? ద స్పిరిట్ ఆఫ్ డెత్ స్వాలోడ్ దిస్, యు నో, పనుకున్న వ్యక్తిని మింగేసింది ఆ మరణపు ఆత్మ. ఆ బాలినోడు చచ్చిపోయాడు, బాగున్నోడు కూడా చచ్చిపోయాడు. చాలా బాధాకరం విషయం కదా. అందుకనే బాగున్నోడిని బాలేనోడిని పక్క పక్కన పెట్టరు. బాలేని వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? హాస్పిటల్లో ఉంటారు. బాగున్న వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? ఇంట్లో ఉంటారు. మరణకరమైన వాళ్ళు, రోగిష్టి వాళ్ళు, రోగముతో ఉన్న వారిని ఎక్కడ పెడతారు? హాస్పిటల్లో పెడతారు.
ఆరోగ్యంతో ఉన్న వారందరూ ఎక్కడ పెడతారు? ఇంట్లో ఉంటారు, వాళ్ళందరూ చాలా సేఫ్ ఉంటారు. కానీ ఆరోగ్యం ఉన్నవాడు అనారోగ్యబుల్ మధ్యలో వెళ్తే మన ఆరోగ్యం వాళ్ళకి అంటుకోవాలా. హల్లెలూయా. మన ఆరోగ్యం వాళ్ళకి అంటుకోవాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువులు వారు ఆ ఊరిలో, పట్టణములో, ఆ గ్రామంలో వెళ్తూ ఉండగా ఒక స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. ఎవరీమె? రోగి. ఈమెవరు? అనారోగ్యస్తురాలు. ఈమెవరు? రక్తస్రావం గల స్త్రీ. ఈమెవరు? బలహీనురాలు బలవంతుడి యొక్క వస్త్రములు ముట్టుకుంది. ఆమెన్. అనారోగ్యస్తురాలు ఆరోగ్యవంతుడి యొక్క వస్త్రాలు ముట్టుకుంది. ఆమెన్. బలహీనంగా ఉన్న స్త్రీ బలమైనటువంటి వాడి యొక్క వస్త్రములు పట్టుకుంది. ఆమెన్. ఇప్పుడు ఆయనలో ఉన్న జీవము ఈమెలోకి వెళ్ళిందా లేదా? జీవముకున్న శక్తి అంత గొప్పది. ఆమెన్. ఇప్పుడు ఆ ఆరోగ్యవంతుడు ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు అనారోగ్యపు వాడి యొక్క వస్త్రము, వాడి అనారోగ్యం మనకు వచ్చేస్తుంది. 2 దగ్గులు ఆయన దగ్గర అనుకో, సాయంకాలం పక్క నాకు దగ్గురా నాయనుకుంటావు. నువ్వు భయపడతా ఉంటావు కదా. ఆ స్పిరిట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది వైఫై లాగా. అప్పుడేమనుకో, రాత్రికి నువ్వు దగ్గేవనుకో, అనుకున్నా, నేను అనుకుందే జరిగింది, నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగింది. మీ అందరికి ఇంకో మాట ఉంది బైబిల్లో తెలుసా? భక్తిహీనుడు దేని చూసి భయపడతాడో అదే వాడికి తటస్థించును. భక్తిహీనుడు దేనికి భయపడతాడు? అరే ఎండకి పోకురా, వడదెబ్బ కొడుతుంది అంటాడు. అదెవడి మాట తెలుసా? భక్తిహీనుడి మాట. అరే వర్షానికి తడవకు రా, జలుబు చేస్తుంది. అదేం మాట చెప్పాలి? మీరు ఎన్నోసార్లు పలికారు మహాభక్తులు, చెప్పండి. సో సమ్టైమ్స్ యు నీడ్ టు టెస్ట్ యువర్ లైఫ్ మ్యాన్. నీలో ఉన్న జీవాన్ని పరీక్షించాలి. నువ్వు నీలో ఉన్న మరణాన్ని, నీలో ఉన్న జీవాన్ని, అసలు ఏముంది నా లోపల అని పరీక్షించినప్పుడే నీలో ఉన్నది తెలిసిపోతుంది నీకు. అప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి ప్రార్థనలో వండి బాగా పెంచుకుంటావు. ఆమెన్. ఇంక్రీజ్ లైఫ్ ఇన్ యు ఎవ్రీ డే. ఇంక్రీజ్ లైఫ్ ఇన్ యు ఎవ్రీ డే. ఇంకొకసారి చదువుకుందాం. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు అంటే ఎవరిలా నిద్రపోతున్నాం? ఈ లోకములో అన్యజనుల వలె మనం నిద్రపోతున్నాం. సమ్ టైమ్స్ వాళ్ళు విశ్వాసం లేకుండా మాట్లాడతారు, వాళ్ళు బలహీనంగా మాట్లాడతారు, వాళ్ళు కూడా పడిపోయినట్టు మాట్లాడతారు, వాళ్ళు కూడా నిరీక్షణ లేని మాటలు మాట్లాడతారు. మనం కూడా వాళ్ళలాగా మాట్లాడకూడదు. ఆమెన్. అందుకనే నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖించద్దు అంటాడు దేవుడు ఎప్పుడు కూడా. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. ఈ లోకములో, ప్రపంచంలో ఎవ్వరి జీవితంలో జరగని అద్భుతాలు ఈ పుస్తకంలో జరిగి ఉన్నాయి. ఆమెన్. ఈ బుక్లో రాస్తున్నారు ఆల్రెడీ. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అంటే ఈ ప్రపంచంలో ఏ నరుడు నమ్మడు. అబ్రహాము నమ్మాడు. ఆమెన్. అబ్రహాము నమ్మాడు. ఇంకోటి, ఒక అబ్బాయి పనుకో ఉన్నాడు. 5 గంటలు పనుకున్నాడు అనుకో, గుడ్ స్లీప్ అంటాం. 8 అవర్స్ పనుకున్నారు అనుకో, ఎక్సలెంట్ స్లీప్ అంటాం, పుష్టికరమైన నిద్ర అంటాం. 15 గంటలు 20 గంటలు పనుకున్నారు అనుకో, సోంబేరి అంటాం. ఒక రోజంతా పనుకుంటే కోమా. వీడు కోమాలో ఉన్నాడు. కోమాలో పోతే ఎప్పుడు బయటకు వస్తుందో తెలీదు. అదే నువ్వు వారం నుంచి పైకి నిద్ర లేట్లేదంటే నిన్న జనాలు ఏమనుకుంటారు? చచ్చిపోయాడు అనుకుంటారు. దట్స్ హౌ. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకరోజు దీవించబడలేదా పర్లేదు అనుకుంటారు. ఒక వారం దీవించబడలేదా ఏం కాదులే అనుకుంటారు. ఒక నెల దీవించబడలేదా అరే ఈడేంటి కొంచెం తేడాగా ఉన్నాడు అనుకుంటాడు. కొన్ని సంవత్సరాల నుంచి బ్లెస్ అవ్వట్లేదా అరే నువ్వు ఇంకా బ్లెస్ అవ్వరా అంటారు. ఎందుకంటే నిరీక్షణ లేదు. అంటే 1 సంవత్సరం బ్లెస్ అవ్వనోడు, 1 వారంలో బ్లెస్ అవ్వనోడు, 1 నెలలో బ్లెస్ అవ్వనోడు 5-6 సంవత్సరాల్లో ఏం బ్లెస్ అవుతారు నువ్వు? అదే అన్నారు అబ్రహాంతో. ఒరే అబ్రహాం, నీకు పెళ్ళయింది, పెళ్ళి సంవత్సరానికి పిల్లలు పుట్టాలా, నీకు పుట్టలేదు. సరే పెళ్ళి 5 సంవత్సరాల కన్నా పిల్లలు పుట్టాలా, నీకు అది కూడా లేదు. సరే ఇంకా మీరిద్దరు వీక్నెస్లో ఉన్న డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నారు, మెడిసిన్ వాడుతున్నారేమో అనుకుందాం. కనీసం ఒక 10 సంవత్సరాల కన్నా పుట్టాలిగా పిల్లలు, నీకు అది లేదురా అంటే అసలు నువ్వు బ్లెస్ అవుతావా? అసలు నువ్వు దీవించబడతావా? లోకము నిన్ను అనర్హుడుగా ఫిక్స్ చేస్తుంది. అంటే నువ్వు సంవత్సరాల తరబడి బ్లెస్ అవ్వలేదనుకో, నీ కుటుంబీకులు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధులు ఏమంటారు తెలుసా? నువ్వు ఇంకా బ్లెస్ అవ్వు, నాకు తెలుసురా నువ్వు బ్లెస్ అవ్వు అని. ఎవడరా చెప్పింది నువ్వు బ్లెస్ అవుతావని? నువ్వు 5 సంవత్సరాల నుంచి బ్లెస్ అవ్వలేదు, 10 సంవత్సరాల నుంచి బ్లెస్ అవ్వలేదు, ఇప్పుడు బ్లెస్ అవుతావు అసలు. అందుకని అంటున్నాడు పౌలు, నిద్రించుచున్న నీవు
అంటే ఎక్కువసేపు నిద్రపోతే, అంటే మన జీవితంలో ఎక్కువసేపు అద్భుతాలు జరగకపోతే, అంటే మన జీవితంలో ఎక్కువ దినాలు అద్భుతాలు మనం చూడలేకపోతే, ఆ ఏరియాలో చనిపోయామని అందరు అనుకుంటారు. యాక్చువల్లీ మీకు బ్లెస్ అవ్వరు. ఇంకా మీరు అంతే, మీ ఫ్యామిలీ అంతే, నువ్వు అంతే, నీ పెనిమిటి అంతే, నీ భార్య అంతే, నీ బిడ్డలు అంతే, అసలు నీ కాందానే అంతే, అబ్బాయి నీ వల్ల కాదురా, మీరు బ్లెస్ అవర్రా అని లోకము, ప్రజలు, బంధువులు మనకేం వేస్తారు? ముద్ర వేస్తారు. ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిద్రించుచున్న నీవు మృతులలో నుండి పైకి లేయి. ఆమెన్. నువ్వు ఏ ఏరియాలో ఆగిపోయావో, ఎన్ని ఏరియాలు ఆగిపోయావో, ఎన్ని నెలల నుంచి ఆగిపోయావో, ఎన్ని సంవత్సరాల నుంచి ఆగిపోయావో, ఎన్ని యుగాల నుంచి, ఎన్ని జనరేషన్స్ ఆగిపోయావో, గాడ్ ఈస్ కాలింగ్ యూ. నువ్వు నిద్రలో ఉన్నావా? దేవుడు నిన్ను లేపుతున్నాడు. నువ్వు మృతుల్లో ఉన్నావా? దేవుడు నిన్ను లేపుతున్నాడు. ఆమెన్. ఇంకోటి, నిద్రపోతున్న దేవుని స్వరం వినిపియాలి. ఆమెన్. ఇంకోటి, చచ్చిపోయిన వాడికి కూడా దేవుని స్వరము వినిపియాలి. అది రూల్. అది మాట్లాడేది ఎవరు? దేవుడు. నిద్రపోతున్నటువంటి ఆ చిన్న దాంతో దేవుడు మాట్లాడాడు. ఈ పాప, చిన్న పాప చనిపోలేదండి, నిద్రపోతుంది అన్నాడు. ఎవరు? యేసయ్య. నిద్రపోతున్న చిన్నదానా పైకి లే అన్నాడు. ఆమె ఏం చేసింది? వెంటనే యాక్చువల్ ఆ అమ్మాయి చనిపోయి చాలాసేపు అయింది. యేసుప్రభు ఏమన్నాడు? మృతుల్లో ఉన్న అమ్మాయిని నిద్రలోకి తీసుకొచ్చాడు, నిద్రలో ఉన్న అమ్మాయిని పైకి లేపేశాడు. ఆమెన్. పీపుల్ విల్ గో లైక్ దిస్, బట్ జీసస్ విల్ కమ్ లైక్ దిస్. ఆమెన్. జనాల్ని స్థితిగతిని చూసి నీ జీవితం అయిపోయింది అనుకుంటారు, బట్ దేవుడు నీ అంతిమ సమయంలో, లాస్ట్ మినిట్ లో నిన్ను లేపి మళ్ళీ పైకి నిలబెడతాడు. ఆమెన్. కొంతసేపు చూశారు పాప ఏం చేస్తుంది? నిద్రపోతుంది. కొంతసేపు చూశారు పాప ఏం చేస్తుంది? కోమాలోకి వెళ్ళింది అనుకున్నారు. కొంతసేపు చూశారు పాప ఏం చేసింది? పోయింది అనుకున్నారు. బట్ ప్రభు ఏమన్నాడు తెలుసా? నిద్రించుచున్న నీవు మృతులలో నుండి పైకి లే అన్నాడు. ఆమెన్. మృతుల్లో ఉన్న అమ్మాయిని నిద్రలోకి తీసుకొచ్చాడు, నిద్రలో ఉన్న అమ్మాయిని పైకి లేపాడు. ఆమెన్. హల్లెలూయా. ఆయన బయటకు వచ్చాడు, అందరు లోపలికి వెళ్ళారు. తెర చూస్తే ఆ పాప లేచి కూర్చోంది. ఆమెన్. లాజరు కూడా చనిపోయి ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. 4 days. అంటే ఆయన ఏ రెలమాకి, ఏ స్టేజ్లోకి వెళ్ళిపోయి ఉంటాడు? మృతుల సంఖ్యలోకి వెళ్ళిపోయాడు. దేవుడు మృతుల సంఖ్యలోకి వెళ్ళిన వాడు కూడా బయటికి లేపగలడు. ఆమెన్. ఈరోజు నీ ఏ పరిస్థితి ఉన్నా మృతుల సంఖ్యలోకి వెళ్ళిపోయిందా? ఆ మృతుల యొక్క ఆ డెడ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయావా? డెప్స్లోకి వెళ్ళిపోయావా? అప్పుల్లోకి వెళ్ళిపోయావా? దేవుడు నీ మృతులలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా దేవుడు బయటికి తీసుకొచ్చి జీవమైన పరిస్థితిగా దేవుడు మార్చగలడు. ఆమేన్. హల్లెలూయా. So no matter in which situation you are in, but believe this God will rise me up. Amen. ఈ దేవుడు నన్ను లేపుతాడు అని ఎప్పుడు నీ ప్రాణానికి నువ్వు మాట్లాడుతూ ఉండాలా. మేబీ మీ పరిస్థితులు చాలా మృతుల సంఖ్యలోకి వెళ్ళిపోయి ఉంటాయి, డెడ్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయి ఉంటాయి. అప్పులు కదలట్లే, రోగం కదలట్లే, పరిస్థితులు కదలట్లే, రెంటిలు కదలట్లే, నీ జీవితంలో ఏది కదలట్లేదు. దేవుడు నీ మృతులలో ఉన్నటువంటి పరిస్థితిని జీవము గల పరిస్థితిగా మార్చును గాక. ఒక మాట చెప్పంటారా? ఎప్పుడైతే మీ ఉద్యోగాల్లో మీకు ఎక్కువ జీవం ఉందో మీరు అనేకులకు ఉద్యోగాలు ఇస్తారు. మీ దగ్గర ఎప్పుడైతే డబ్బు విషయంలో ఎక్కువ జీవం ఉంటుందో మీరు అనేకులకు డబ్బులు ఇస్తారు. ఆమేన్. మీరు ఆరోగ్య విషయంలో ఎప్పుడైతే ఎక్కువగా జీవం ఉంటుందో మీరు అనేకులకు ఆరోగ్యాన్ని పంచుతారు. ఆమేన్. ఒక మంచి టెస్ట్ పెట్టుకోండి మీరు. ఏంటా టెస్ట్ తెలుసా? బలహీనమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఆరోగ్యాన్ని రిలీజ్ చేయండి. వెళ్తుందో లేదో చూడండి. టెస్ట్ యువర్ లైఫ్. నీలో ఉన్న జీవాన్ని టెస్ట్ చేయి. నాకు ఎప్పుడు బలహీనుల మీద జీవం వదలాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆ జీవము లేని మట్టి శరీరం మీద తండ్రి ఏం ఊదాడు? జీవాత్మను ఊదాడు. ఆ మట్టికి ఏమొచ్చింది? జీవం వచ్చింది. ఆమేన్. యేసు ప్రభువులో శరీరములో ఉన్న ప్రతి ఒక్కటి జీవమే. ఆమేన్. అతనిలో ఉన్న ఊపిరి జీవమే. ఒకటి కళ్ళు లేవు పాపం, బ్లర్, మసక గుడ్డితనం, కళ్ళు ఉన్నాయి కానీ ఆ రెటీనా, ఆ లెన్స్ లేదు మనోడికి. వెంటనే కింద దేవుడు అంత ఉమ్మేసి మట్టిని బాగా కలిపి చూశాడు. అంటే యేసు ప్రభు సెలవే కూడా జీవమే. యేసు ప్రభు యొక్క వస్త్రాలు కూడా జీవమే. యేసు ప్రభు మాటలు కూడా. ఈరోజు మీరందరూ కూడా యేసు ప్రభుని కాపీ కొట్టాలి. ఆమేన్. ఆ జీవాన్ని పొందుకున్న మీరు అనేకులకు జీవం ఇచ్చును గాక. కంటిన్యూషన్. క్రీస్తు నీ మీద ప్రకాశించునని. నువ్వు నిద్రపోతే నీ ద్వారా దేవుడు ఏం చేయలేడు. నువ్వు మృతి నొందితే దేవుడు నీ ద్వారా ఏం చేయలేడు. ఇఫ్ యు ఆర్ ఇన్ డెత్ సిచ్యువేషన్, come to sleep. If you are in sleep situation, wake up and arise, because Jesus Christ యేసు ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసా? నీ మీద ఉదయించాలని ఆశపడుతున్నాడు. ఎవరు మనలోకి రావాలనుకుంటున్నారు? క్రీస్తు. ఎవరు మనలోకి రావాలనుకుంటున్నారు? ఎవరు మనలో ఉండాలనుకుంటున్నారు? యేసయ్యే కాదు, వేరే వాళ్ళు కూడా. దెయ్యం, రోగం,
కరోనా, బలహీనతలు, అప్పులు, ఇవి కూడా మనలోకి రావాలనుకుంటున్నాయి యాక్చువల్లీ. అందుకనే ఈరోజు అవి రాకముందే నువ్వు ఈ సర్మను విన్నావా, నువ్వు వాటిని రాణించలేవు. ఆమెన్. వాటిని నువ్వు రానివ్వవు. నువ్వు ఎవరిని రాణిస్తావు లోపలికి? యేసయ్యని మాత్రమే రాణిస్తావు. ఆమెన్. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. ఆమెన్. When you invite Jesus, you will be saved. When you invite Christ, you will be anointed in the name of Jesus. Amen. క్రీస్తు నీ మీద ప్రకాశించును అని చెప్పుచున్నాడు. There is a big project on you. దేవుడు మీ మీద గొప్ప ఆశలు పెట్టుకున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె, నువ్వు ఖచ్చితంగా మృతులలో నీవు, నిద్రిస్తున్న నీవు పైకి లేయాలి. ఆమెన్. అంటే ఎక్కువ కాలము ఏదైతే మనం పొందుకోలేకపోతున్నామో, ఎక్కువ కాలం మనం ఏదైతే డిలే అయిపోతుందో, ఎక్కువ కాలం ఏదైతే మన జీవితంలో మనం సస్టైన్ కాలేకపోతున్నామో, ఎక్కువ కాలము మనం ఒకటే శోధన ఎక్కువ కాలం భరిస్తున్నామా, దాంట్లో మనం నిద్రపోతున్నాం, దాంట్లో మనము మృతి చెంది ఉన్నాం. ఈరోజు ఒకటే గుడ్ న్యూస్ ఏం తెలుసా? నువ్వు నిద్రపోతున్నా గుడ్ న్యూస్, నువ్వు మృతి చెందినా కూడా గుడ్ న్యూస్. ఏంటంటే నీ దేవుడు పునరుద్ధాన శక్తితో నిన్ను పైకి లేపబోతున్నాడు. ఆమెన్. నిద్రించుచున్న నిన్ను లేపుతాడు, మృతుల్లో ఉన్న నిన్ను లేపుతాడు దేవుడు. ఆమెన్. ఇఫ్ యువర్ సిచ్యువేషన్ ఇస్ డెడ్, నీ సిచ్యువేషన్ ఆగిపోయిందా, హోప్లెస్సా, అబ్బా ఇది చేసుకున్నావా, ఈ ఉద్యోగం ఎక్కవా, జీవితాంతం నస నీకు, అబ్బా వీడిని చేసుకున్నావా, అబ్బా దీన్ని చేసుకున్నావా, అబ్బా ఈ ఉద్యోగంలో చెక్కావా, అబ్బా ఈ వస్తువు తెచ్చుకున్నావా, అది వేస్ట్, ఆడి వేస్ట్ అని చాలా మందికి మన గురించి సలహాలు ఇస్తారు. కానీ దేవుడు నిద్రించుచున్న నిన్ను మృతుల్లో నుండి పైకి లేపబోతున్నాడు. ఆమేన్. If your situation is still in death, the Lord is giving you hope today. దేవుడు నీకు గొప్ప నిరీక్షణ ఇస్తున్నాడు. నా పరిస్థితి జీవము గలదిగా మారబోతుంది. ఆమేన్. నా మృతుల్లో ఉన్న పరిస్థితి జీవము కలిగినటువంటి పరిస్థితిగా మారబోతుంది. ఆమేన్. నా నిద్రపోతున్న పరిస్థితి జీవము కలిగినటువంటి పరిస్థితిగా మారబోతుంది. ఆమేన్. ఈరోజు 2 things మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 1 మరణకరమైన పరిచర్య, నంబర్ 2 జీవకరమైన పరిచర్య. ఈరోజు మీరు ఏ పరిచర్య చేస్తున్నారు, ఏ పరిచర్య మిమ్మల్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. మరణకరమైన పరిచర్య ఏంటి? రోగాలు, బలహీనతలు, ఇబ్బందులు, కాడులు, అప్పులు, ఇవన్నీ మరణకరమైన పరిచర్యలు. జీవార్థమైన పరిచర్య ఏం తెలుసా? బలపరచడం, దీవించడం, ఆరోగ్యం ఇవ్వడం, బ్లెస్ చేయడం, బాగు చేయడం. లెట్స్ గో టు అనదర్ స్క్రిప్చర్. ఐజియా చాప్టర్ 60. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఆగండి. అందరూ వేరే వేరే పాయింట్స్ ని టచ్ చేస్తారు ఇక్కడ. యాక్చువల్లీ ఇక్కడ కూడా సంఘం నిద్రపోతుంది, ఇక్కడ కూడా సంఘం నిద్రపోతుంది. అగైన్ ద లార్డ్ ఇస్ టెల్లింగ్, అరైజ్ అండ్ షైన్ ఫర్ యువర్ లైట్ హ్యాస్ కమ్ అంటున్నాడు దేవుడు. నువ్వు లేస్తేనే నీ మీదకి నా వెలుగు ప్రకాశింపచేస్తుంది. మృతులలో ఉన్న నీవు, నిద్రిస్తున్న నీవు లేచి లేచి ప్రకాశించు నా కొరకు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలకు అనారోగ్యం వస్తే దేవుడికి బాధ. అందుకే దేవుడు అంటున్నాడు, నిద్రించుచున్న నీవు మృతుల్లోండి పైకి లే. ఆమేన్. అరైజ్ అండ్ షైన్ ఫర్ యువర్ లైట్ హ్యాస్ కమ్. ఈరోజు మన జీవితంలో ఈ వ్యక్తిగత సంఘం, బాడీ ఆఫ్ క్రైస్ట్ ఒకవేళ నిద్రపోతుంటే దేవుడు అంటున్నాడు, అరైజ్ అండ్ షైన్. ఇదంతా ఒక పార్ట్ యాక్చువల్లీ. అంటే నిద్రపోతున్న వాళ్ళకి దేవుడు హెచ్చరిస్తున్నాడు. బట్ వేరాజ్ దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి, దేవుని కొరకు పనిచేసే వాళ్ళకి, దేవుణ్ణి ఇష్టపడే వాళ్ళకి, దేవుడి కొరకు బాగా పనిచేసే వాళ్ళకి, దేవుని పరిచర్య బాగా చేసే వాళ్ళకి, దేవుణ్ణి బాగా ప్రేమించే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్. ఏం తెలుసా అది? లెట్స్ గో టు సామ్. కీర్తనలు 127. సామ్ 127 వర్స్ నంబర్ 2. ముందు స్థితిగతి చూద్దాం. అసలు ఒక మనిషి, ఒక సాధారణమైన ప్రార్థన లేని జీవితం యొక్క మనిషి సంగతి చూద్దాం. చదువు మళ్ళీ 2. మీరు వేకువనే లేచి, పొద్దున్నే లేస్తా డ్యూటీకి పోతాం మనం. మన గురించే మాట్లాడుతున్నారు అక్కడ. చాలా రాత్రి అయిన తరువాత ఓవర్ డ్యూటీలు ఇంకా పండుకొనుచు, నీ గురించి రాస్తున్నారు అక్కడ, బాగా చూడాలి. నువ్వు వేకువనే లేచి, చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు నుండుట వ్యర్థమే. ఓ మై గాడ్. నువ్వు ఎంత బాగా కష్టపడి మార్నింగ్ 4 o'clock లేచి డ్యూటీకి పోయి రాత్రి 7 గంటలకు 10 గంటలకు వచ్చి బాగా అలిసిపోయి బ్యాగ్ పెట్టేసి 2 కాళ్ళు పైకి ఎత్తేసామనుకో, అలా ఉండకూడదు. యాక్చువల్లీ మనం ఎలా ఉండాలి తెలుసా? అసలు మన లైఫ్ స్టైల్ దేవుడు ఎలా పెడతాడు తెలుసా? అసలు మన దేవుడు ఏ విధంగా ఉంచాలనుకుంటున్నాడు తెలుసా మీకు? కంటిన్యూషన్. తన ప్రియులు ఎవరు? తన ప్రియులు అంటే దేవుని ప్రియులు
దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు, అంటే వధువు సంఘము, సార్వత్రిక సంఘము, ఎత్తబడే సంఘాన్ని దేవుడు ఏ విధంగా దీవించబోతున్నాడో తెలుసా? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఇందా నుంచి ఏం చేస్తున్నాడు మనల్ని దేవుడు? నిద్రపోతున్న వాళ్ళని ఏమనుకుంటా ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, ఈ వాక్యం ఎవరికి, ఆ వాక్యం ఎవరికి? ఆ వాక్యం వేరే వాళ్ళకి. ఎవరికి? పరిస్థితులు ఆగిపోయిన వాళ్ళకి, ఆత్మీయ జీవితం ఆగిపోయిన వాళ్ళకి, విశ్వాస జీవితం ఆపేసిన వాళ్ళకి, అభిషేకము, సామర్థ్యము, అధికారము అన్నిటినీ విడిచిపెట్టిన వాళ్ళకి. ఇందాక మాట, నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లేయి, అది వేరే వాళ్ళకి. ఇది ఎవరికి తెలుసా? మళ్ళీ చదువుతలే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. The Lord is giving us rest. ప్రయాసపడి భారం మోస్తూ సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని. ఆమెన్, ఆమెన్. దేవుడు ఎవరికి ఇస్తాడు? దేవుడు ఎలాంటి వాళ్ళకి ఇస్తున్నాడు తెలుసా? తన ప్రియులకు ఎలా ఇస్తున్నాడంటే, తన ప్రియులు నిర్దించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రాత్రి నిద్రపోతాం, మార్నింగ్ ఒక అద్భుతం జరుగుతుంది. అదేం తెలుసా? నువ్వు నిద్రపోతున్నప్పుడు దేవుడు నీ జీవితంలో ఇచ్చే అద్భుతం అది. ఆమేన్. ఎందుకంటే అద్భుతాన్ని ఎవరు చూడకూడదు, అద్భుతాన్ని ఎవరు చదవకూడదు, అద్భుతాన్ని ఎవరు రీడ్ చేయకూడదు, అద్భుతాన్ని అర్థం చేసుకునే స్టామినా ఎవరికి లేదు. అందుకే దేవుడు ఎప్పుడు ఇస్తాడు? తన ప్రియులకి నిద్రించుచుండగా. నేను తెలుసుకున్న సత్యం ఏంటి తెలుసా? ఒక మనిషి ఎప్పుడు హైట్ అవుతాడు తెలుసా? నిద్రపోతున్నప్పుడు. ఒక మనిషి ఎప్పుడు పొడుగు అవుతాడు తెలుసా? పొద్దున అవడు, మధ్యాహ్నం అవడు, సాయంకాలం అవడు. ఎప్పుడు అవుతాడు? వాడు బాగా దీన్ని పనుకుంటాడు కదా, అప్పుడు పొడుగు అవుతాడు. అంటే నీ ఆశీర్వాదము నీ విశ్రాంతిలో దాగి ఉంది. ఆమేన్. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి, అంటే నువ్వు ప్రార్థన చేసి నిద్రపోయి పొద్దున లేచే లోపల నీ ముందు అద్భుతం ఉండాలి. ఆమేన్, ఆమేన్. నువ్వు ప్రార్థన చేసి పనుకుంటే ఉదయం కాలము కల్లా దేవుడు అద్భుతం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము రాత్రి అంతా దుఃఖపడుతూ నిద్రపోయాడు. ఇంకా మార్నింగ్ కల్లా అబీమెలెకు తన భార్యను అబ్రహాం ముందు పెట్టేశాడు. ఆమేన్. చూడండి, యాకోబు జీవితంలో కూడా ఆశీర్వాదాలు కావాలని, ఇంకా ఇంకా ఆశీర్వాదాలు కావాలని దేవుడు దగ్గర యాకోబు పిటిషన్ పెట్టినప్పుడు యాకోబు కూడా ఆ రాత్రి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఆయన నిద్రిస్తుండగా ఒక కల కన్నాడు. ఏంటా కల తెలుసా? పరలోకము నుండి భూలోకానికి ఒక నిచ్చెన దిగింది, ఆ నిచ్చెన మీద దూతలు ఎక్కుట దిగుట చూచెను అని లేఖనము సెలవిస్తున్నాయి. యాకోబు నిద్రిస్తుండగా ఆయన దీవించబడ్డాడు. ఆమేన్. ఇంకోటి విషయం చెప్పమంటారా? జోసెఫ్ నిద్రించుచుండగా ఆయన ఒక కల కనెను. ఏంటా కల తెలుసా? ఏంటా కల? 11 నక్షత్రాలు ఆయనకు సాష్టాంగపడతాయి, సూర్యుడు చంద్రుడు ఆయనకు నమస్కరిస్తారని అతనిని దేవుడు ఆ రాత్రి వేళ ఆ దర్శనముతో, ఆ కళతో దీవించాడు. ఇంకొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత రాజు దగ్గర ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తున్నాడు జోసెఫ్. అక్కడ ఒక దర్శనం వచ్చింది, అక్కడ ఒక కళ వచ్చింది. ఏంట కళ అంటే, 7 బలిసిన ఆవులు, 7 బక్క చిక్కిన ఆవులని. 7 బలిసిన ఆవులకు సాదృశ్యము మంచి 7 సంవత్సరాలని. 7 బక్క చిక్కిన ఆవుల యొక్క సాదృశ్యము 7 సంవత్సరాల కరువని. చూడండి, ఈ వచనం వాళ్ళలో నెరవేరిందా లేదా? తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి, అంటే ఆయన మనకు ఇచ్చుచున్నాడు. ఈరోజు నువ్వు ఎన్ని కష్టాలున్నాయో, ఎన్ని శ్రమలున్నాయో ఎన్ని పేపర్ మీద రాసి బాగా ప్రార్థన చేసి పనుకో. తన ప్రియులు నిద్రించుచుండగా. ఈ సెంటెన్స్ రాయి ఫస్ట్, ఆ తర్వాత నీ కష్టాలు రాయి, ఆ తర్వాత ప్రార్థన చేయి, పనుకో యేసు నామములో. ఈరోజు బుక్ తీసుకోండి, ఆ మాట రాయండి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి అనుగ్రహించెను అనే స్క్రిప్చర్ రాసి కష్టాలు మొత్తం రాసి ప్రార్థన చేయండి. ఈరోజు కొంచెం లేట్ అయినా ప్రార్థన చేసి పనుకోండి. ఆమేన్. ఈ వచనం మర్చిపోకండి. ఏంటి వచనం? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి. చూడండి, మనలాగే ఒక వ్యక్తి దేవుని పని చేయకుండా ఒక ఆయన నిద్రపోతా ఉన్నాడు. ఎక్కడ? ఒక ఆమె వడిలో. ఎక్కడ? ఒక ఆమె వడిలో నిద్రపోతున్నాడు ఆయన. ఆయన పిలువబడిన పిలుపేంటి? న్యాయాధిపతి. ఆయన పిలువబడిన పిలుపేంటి? నాజీరు పిలుపు. ఆయన పిలువబడిన పిలుపేంటి? ఇజ్రాయేలు ప్రజల్ని
కాపాడడం, ఆయన పిలువబడిన పిలుపేంటి, వాళ్ళని రక్షించడం, అవన్నీ మర్చిపోయి ఏం చేస్తున్నాడైనా నిద్రపోతున్నాడు. ఏం పోతున్నాడు? నిద్రపోయిన తర్వాత వచ్చే కష్టాలు ఎంత ఉంటాయి తెలుసా? నీ బలం మొత్తం పోతుంది, నీ సామర్థ్యం మొత్తం పోతుంది, నీలో ఉన్న ఎబిలిటీ మొత్తం చచ్చిపోతుంది. నువ్వు నీ తలాంతులను చంపేస్తున్నావు నిద్రపోయి, నీ యొక్క టాలెంట్స్ని చంపేస్తున్నావు ఎక్కువసేపు నిద్రపోయి. నువ్వు జాగ్రత్త. వెంటనే ఆయన సేద తీర్చుకుంటున్నాడు దేవుడు పని చేయకుండా. ఎవరు? బ్రదర్ శాంసన్ పనుకొని హ్యాపీగా ఖుషిగా ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఎట్టబోతే నాకెందుకు, నేను ఇప్పుడు హ్యాపీగా సుఖంగా ఉన్నాను అనుకుంటున్నాడు. వెంటనే పాప మత్తుగా లాలాజలముల చేత మధురమైన మాటలు మాట్లాడించి, ఇంకోటి మరణకరమైన పరిచయం చేసింది ఆమె. ఎక్కడ? షీఈస్ ఇన్ టు దట్ మినిస్ట్రీ. యాక్చువల్లీ అమ్ముడు పోయింది ఆమె. యూదా ఎలాగైతే యేసు ప్రభుని పట్టించాడో డబ్బులు ఇచ్చి, దెలీలా డబ్బులు తీసుకొని సంసోన్ని పట్టించింది. జాగ్రత్త సుమా. ఈరోజు అనేకులను డబ్బులు తీసుకుని